మనిషి మరణించేటప్పుడు ఆత్మవియోగం చెందేటప్పుడు అసలు శరీర ఘోష ఎలా ఉంటుంది? ఒక మనిషి నన్ను అడిగితే అమ్మ ఈ యుగంలో ఉన్నాం కాబట్టి శరీర ఘోష చూసి చావకూడదు. యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఏదో సుసైడో ఇంకా లేకపోతే ఏదన్నా చేసి చనిపోతారు కదమ్మా, అలా చనిపోకూడదు. ఒక ఆత్మఘోష అన్నారు కదా మీరు, ఆత్మఘోష అనేది కనబడనేది తల్లి, కనబడేదల్లా బంధుత్వం, బాంధవ్యం, విలువలు. ఇప్పుడు నీ కన్న వాళ్ళ ముందే నువ్వు చనిపోయావు అనుకో, అంతకంటే దౌర్భాగ్యమైన ఘోష ఉంటుంది ఎక్కడన్నా? ఇప్పుడు మరణం అనేది నన్ను అడిగితే అమ్మ, పరమాత్ముడు గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల రీత్యా నీకు ఇస్తాడు. ఇప్పుడు చదువుకున్న జ్ఞానం లేక, చెప్పేవాళ్ళు బుద్ధి ఇవ్వలేక, తల్లిదండ్రుల పర్యవేక్షణ బాగలేక, చుట్టుపక్కల ఉన్న స్నేహితులు మోసం చేయడం చేత నేను ఓడిపోయానన్న ఆ భయంతో, ఆ ఒంటరి ఫీల్తో చనిపోతున్న వాళ్ళు కొందరు. యాక్చువల్లీ ఏంటంటే ఇలా చనిపోయినా అలా చనిపోయినా పరమాత్ముడి ఆజ్ఞతోనే చనిపోతారు, కానీ పరమాత్ముడు ఎక్కడ నీవు ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని రాసలేదమ్మా.